ఓం నమ శివాయ. మేము కాళహస్తి గుడికి వెళ్ళాము. అప్పుడు స్టార్టింగ్ నుంచి తీసాం. కాళహస్తి ఎంట్రన్స్ నుంచి. ఇది టౌన్ ఎంట్రన్స్. ఇది వచ్చి స్వర్ణముఖి నది పైన బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాటుకొని గుడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని గుడికి వెళ్ళే దారిలో వెళ్తుంటే ఇక్కడ చెక్ పాయింట్. కారుకి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి 4-5 పార్కింగ్ ప్లేసులు ఉంటాయి గుడి చుట్టూరు. ఒక సైడు ఆ పైన కనపడే గుట్ట కన్నప్ప తెప్ప అంట. అక్కడ భలే ఉంటుంది. శివుడు పార్వతి విగ్రహాలు పెద్ద ఉంటాయి. ఆడ కన్నప్ప గుడి కూడా ఉంది. ఆడ చాలా బాగుంటుంది వ్యూ కూడా. టైం లేక దగ్గరికి వెళ్ళలేదు. ఆడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంతా కూడా వీడియో తీసి నెక్స్ట్ టైం పెడతాను. ఇదంతా గుడి ప్రహరీ. ఇక్కడ ఈ కనపడే చిన్న గుడి వచ్చి ఇక్కడ వినాయకుడి గుడి ఉంది. చాలా బాగుంటుంది గుడి కూడా. ఇంకా గుడి దాటుకొని ఇంకా మనం ఎక్కడ ఫ్రీగా ఉందో అక్కడ పార్కింగ్ ప్లేస్కి చూసుకోవాలి. ఇక్కడి నుంచి కూడా గుడిలోకి ఎక్కువ ఎంట్రీ ఉంటుంది. 4 ఎంట్రీలు ఉంటాయి గుడిలోకి. ఇది కూడా ఒక పక్క ఉంటుంది. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ చూసుకొని మెయిన్ ఎంట్రీ కాడికి వెళ్ళిపోతున్నాము. ఇది మెయిన్ ఎంట్రీ. కార్లో పోయిన వాళ్ళకి ఇది మెయిన్ ఎంట్రీ. నడిచి వచ్చే వాళ్ళకి, బస్సులో వచ్చే వాళ్ళకి ఇంకొక ఎంట్రీ ఉంది. ఇవన్నీ షాప్స్. ఆ గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు ఫీలింగ్ చాలా బాగుంటుంది. గుడి ఎంట్రన్స్ నుంచి పోతున్నాం మనము. జనం కూడా బాగానే ఉన్నారు. ఇది పిఆర్ఓ ఆఫీసు. గుడి ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇలా పోతే గుడి. సరే, ఫస్ట్ అన్నప్రసాదం వీడియో తీయాలని వెళ్ళడం జరిగింది. ఇదివరకు ఒక్కసారి వెళ్ళాను. ఎప్పుడో ఇక్కడ బాగుంటుందని అంతా చెప్తూ ఉంటారు. సరే, ఖచ్చితంగా వెళ్ళి వీడియో తీసి మీకు చూపించాలని ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చి బెల్లం ప్రసాదం ఫస్ట్ పెడతారు. తర్వాత గుమ్మడి పచ్చడి, తర్వాత వేడిగా వైట్ రైసు, దాంట్లోకి సాంబారు కాంబినేషను బాగుంటుంది. వేడి రైస్లో సాంబారు గుళ్ళో టేస్ట్ బాగుంది. ఇంకొచ్చేటప్పుడు మనకు తోచినంత ఆ ఉండిలో వేసి రావాలి. అది ధర్మము. లేనోడు ఇవ్వకపోవచ్చు. ఉన్నోళ్ళు ఉన్నంతలో ఎంతో కొంత వేస్తే చాలా బాగుంటుంది. ఈయన రాజు, గుడి కట్టడానికి ఉపయోగపడిన రాజు. ఇక్కడ పాల పదార్థాలతో చేసిన ఐస్ క్రీములు 2 ఐస్ క్రీములు తీసుకొని తినేసాం గుడి లోపలైతే. ఇక్కడ వీడియో ఎక్కువ తీనీరు, పోలీసులు చెకప్ చేసేవాళ్ళు చూస్తే. అయినా కూడా మనం ఏదో ఒక సందులో తీసేసాము. ఇక్కడ ముసలి వాళ్ళకి కూడా, నడచలేని వాళ్ళకి కూడా ఇవి ఎలక్ట్రికల్ కార్లు ఉంటాయి. దర్శనం వరకు తీసుకొని పోతారు. ఇది వచ్చి పగడ చెట్టు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది గుళ్ళో. పోతే ఆ కన్నప్ప తెప్పకి గుళ్ళో నుంచి కూడా దారి ఉంది. నెక్స్ట్ టైం అక్కడికి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా నీట్గా వీడియో తీస్తాను. ఇక్కడ అమ్మవారు, శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి. గుడి బయట దర్శనం అయిపోయి వచ్చేసాము. భలే ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడి నుంచి ఇక్కడ ఈశా విగ్రహం కూడా ఉంది. ఇది గాలి గోపురం. ఒకప్పుడు పడిపోయింది, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాం. ఇక్కడ వచ్చి నదానుకోని ఆంజనేయ స్వామి విగ్రహం. తర్వాత వచ్చి వినాయకుడు భూమిలో ఉంటాడు, ఆ వినాయకుడు గుడి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఇంకా మంచి వీడియోలు చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.